దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. చూడండి, ఈరోజు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. అంటే నీతిగా ఎవరైతే బ్రతుకుతారో, నీతిగా ఎవరైతే ఉంటారో, నీతిమంతులుగా ఎవరైతే మార్చబడతారో వారు ఎంత పెద్ద కష్టం వచ్చినను, ఎంత పెద్ద తుఫాన్ లాంటి సమస్య వచ్చినను వారు కదల్చబడరు, కదిలింపబడరు. ఎప్పుడు ఎన్నడూను, అంటే ఎన్ని రోజులైనా కూడా వారు కదిలించబడరు. ఎందుకంటే వారు నీతిమంతులు కనుక. ఈ భూమి మీద నీతి అనేది ఎవరికైనా ఉందంటే కేవలం యేసుక్రీస్తు దేవుడికి మాత్రమే నీతి ఉన్నది. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తప్పకుండా నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన పిల్లలుగా అయినటువంటి వారందరినీ దేవుడు నీతిగా మారుస్తాడు. నీవు దేవుని నమ్మి ఉన్నావు, ఎన్నడూ కూడా కదల్చబడవు. నువ్వు నమ్మిన దేవుడు నీతిమంతుడు, నిన్ను నీతిమంతులుగా చేస్తాడు. చూడండి, చాలామంది ఏమన్నా అపాయం వచ్చిందనుకోండి, వాళ్ళు అంటారు వాని పాపమే వాని చుట్టుకున్నది, వాని పాపమే వాని వెంటాడింది అని అంటూ ఉంటారు. సాధారణంగా లోకంలో అనుకునే మాట అది. బైబిల్ గ్రంథం కూడా అంతకంటే స్పష్టంగా చెప్తా ఉంది. నీ పాపపు క్రియలను బట్టి, నీ దోషపు క్రియలను బట్టి, తప్పుడు మార్గంలో నడిచిన నడవడికను బట్టి దాని ఫలితాన్ని అనుభవిస్తావు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు నమ్మినావు నన్ను, నేను నీతిమంతులుగా మారుస్తాను. ఇక నువ్వు ఎన్నడూ కదల్చబడవు. ఎంత పెద్ద సమస్య శోధన ఎదురైనా కూడా నువ్వు కదల్చబడవు. కష్టం రాదు అని దేవుడు చెప్పట్లే ఇక్కడ. కదల్చబడవు అంటే, కదల్చబడంటే కదిలించడానికి ఎవడో ఒకడు వస్తాడు, కదిలించడానికి ఏదో ఒకటి వస్తుంది, తుఫాను, సమస్య, అని కదల్చబడవు. నీతిమంతుడండి యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్తున్న గొప్ప ఉపమాన సందేశం ఏంటంటే, ఒకడు బండ మీద ఇల్లు కట్టాడు, ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. బండ మీద ఇల్లు కట్టింది, ఇసుక మీద ఇల్లు కట్టింది, అది ఎప్పుడు పరీక్షలో నిలబడుతుందంటే, పెద్ద గాలి తుఫాన్ వస్తుంది. ఆ గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోతుంది, బండ మీద కట్టిన ఇల్లు నిలిచి ఉంటుంది. అది కదల్చబడలేదు, కదలదు. ఎందుకు కదలలేదంటే అది బండ మీద ఉన్నది. ఇసుక అయితే వెంటనే మొత్తము ఒక్కొక్క రేణు మొత్తం కూడా అన్ని పొయ్యి కింద మొత్తం అది కూలిపోతుంది. చూడడానికి బాగానే ఉంటారు, కానీ సమస్య వచ్చినప్పుడు చతికిల పడిపోతూ ఉంటారు. ఈరోజు నీ జీవితం, నీ యాత్ర, ప్రయాణము బాగానే ఉంది అనుకుంటున్నావా? నువ్వు ఇసుక మీద కట్టుకున్నావా? నీ జీవితాన్ని బండ మీద కట్టావా? ఇసుకని లోకంలో కట్టుకున్నావా? బండ అని యేసుక్రీస్తు ప్రభు మీద కట్టుకున్నావా? ఎవరైతే యేసు ప్రభు దేవుని మీద ఆధారపడతారో వారి దేవుడు తప్పకుండా వారి జీవితాంతం వరకు ఎన్ని శోధనలు ఎదురైనా, ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా వారిని దేవుడు కాపాడుతాడు. కదల్చబడరు వారు. సమస్యలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ వారు కదిలింపబడరు. వారికి అపాయము, నష్టము కలగదు. వారికి ప్రాణ నష్టము కలగకుండా దేవుడు కాపాడతాడు. రోజు ప్రియ దేవుని కుమారుడ, కుమార్తె, నిన్ను కదిలించడానికి వచ్చే తుఫాను ఏ సమస్యతో వస్తుందో ఈరోజు నీ దగ్గరికి, నువ్వు దేవుని నమ్మినో, నీతిమంతుడిగా మార్చబడినో, నిన్ను కదల్చేది. రోజు నిన్ను ఇబ్బంది పెట్టేది ఏంటిది? పలువురి మాటలు, సూటిపోటి, కత్తిపోట్లు అనే మాటలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నువ్వు దేవుని నమ్మావుగా నువ్వు కదల్చబడవు. నీకేం కాదు. ఆ మాటలు బట్టి నువ్వు బాధపడ మాకు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఏం కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావా? ఏమీ కాదు, దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన నమ్మావు కనుక నువ్వు కదల్చబడవు. సో ఇట్లా ఎన్ని విషయాలు వెళ్ళినా కూడా, ప్రతి విషయంలో, ప్రతి చోట దేవుడు అంటాడు, నీవు కదల్చబడవు, నేను నీకున్నాను బిడ్డ అని గొప్ప మాటను ధైర్యపరిచి మనం చెప్తుండగా,
ఇకెందుకు భయపడతావు? ప్రార్థన చేసుకుని ఈ గొప్ప వాగ్దానాన్ని స్వీకరించడం పొందుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన గొప్ప వాక్యం మాకు తెలియపరిచారయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన మాటను బట్టి సూచిస్తున్నాము. నీతిమంతులు ఎన్నడూ కాల్చబడిన ప్రభా, నేను నమ్మిన మేము నీతిమంతులం కదా ప్రభా తండ్రి. మీ రక్తంలో కనబడిన మమ్మల్ని అందరినీ నీతిగా మార్చుకుని, మాలో ఏ నీతి లేదు, కానీ మీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా మార్చుకొని ఏ కష్టం ఎదురైనను శోధన ఎదురైనను కదల్చబడకుండా ఉండే గొప్ప కృప ఇచ్చినందుకు వందనాలు నిలుచుకుంటూ యేసు నామములో అడివేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.